ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఇక మనం పుష్ప 2 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ అన్ని పుష్ప 2 అప్డేట్స్ గురించి అయితే ఉండడం జరుగుతుంది. ఒక మూవీ షూటింగ్ అయితే అంటే 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మరి 3 టీం వాళ్ళు అయితే చాలా పెద్ద ప్లానింగ్ అయితే వేసుకోవడం జరిగింది. అయితే ఒకటి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే ఒక షూటింగ్ అయితే జరుగుతుందట. అయితే ఇంకొక షూట్ కొంచెం చిన్న షూట్ అయితే ఉందంట. షెడ్యూల్ అయితే అది విశాఖపట్నంలో చేస్తారని చెప్పేసి అంటున్నారంట. ఇక ఆ ఫారెస్ట్ ఫైట్ సీన్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఎట్టికీలకి అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక ఊర్లో ఉంటాడు కాబట్టి మన అల్లు అర్జున్, అంటే ఆ స్టోరీ లైన్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక అంతే అనమాట. ఇంకొక షూట్ అప్డేట్ ఏంటంటే, ఇంకొకటి క్లైమాక్స్ షూట్ ఒకటి ఉందంట. క్లైమాక్స్ షూట్ దాదాపు ఒక 35 days లోపు కంప్లీట్ అయిపోతే ఫహద్ ఫాసిల్ కూడా జాయిన్ అయ్యాడంట షూటింగ్ లో. అయితే అంటే ఇప్పుడు పార్ట్ 2 లో మొత్తం ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇంకా వేరే విలన్ ఎవ్వరు కూడా కనిపించారు అనమాట. ఓన్లీ ఫహద్ ఫాసిల్ ఒక్కడే కనిపిస్తాడు. మొత్తం ఫహద్ ఫాసిల్ కి కొంచెం మెయిన్ ప్లాట్ స్టోరీ లైన్ అనేది ఉంటుంది. మొత్తం బన్వర్ సింగ్ షెకావత్ స్టోరీ లైన్ అయితే స్క్రీన్ ప్లే మొత్తం తిరుగుతుంది, అంటే స్టోరీ మొత్తం తిరుగుతుంది సినిమా మొత్తం. ఇక ఇంతే అనమాట. అంటే ఇప్పుడు మన అల్లు అర్జున్ మొత్తం నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ అయితే ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం టీజర్ అయితే చూసాము. ఆ ఒక్క ఫైట్ సీన్ కానీ గంగమ్మ జాతరలో అయితే సాంగ్ ఒకటి షూటింగ్ ఉందట. జాతర సాంగ్ సీక్వెన్స్ ఏదైతే ఫైట్ షూటింగ్ ఏదైతే ఉందో అది ఒకటి బ్యాలెన్స్ ఉందట. అది కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వరకు సెట్స్ లోకి తీసుకెళ్తారంట. ఇక నవంబర్ లోపు ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకుంటారంట. లేదా అంటే సెన్సార్ టాక్ కానీ అన్ని ఆల్మోస్ట్ ప్రమోషన్స్ కానీ అన్ని సిద్ధం అయిపోతున్నాయి. నవంబర్ లో అయితే అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక అందరు వెయిట్ చేయండి, ఇక సిద్ధం కండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా, ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే 2 months లోపు ఈ అక్టోబర్ మంత్ లోపు షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. నవంబర్ లో అన్ని సీజే వర్క్, ఆల్ 5 languages లో డబ్బింగ్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇక ఎక్కడ కూడా తగ్గేదే అనమాట. పుష్ప 2 అంటే అస్సలు తగ్గేదేలే. ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని. అయితే ఇంత మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను కాబట్టి చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో. అంటే ఇంతకుముందు రాజమౌళి గారు కూడా వెళ్ళడం జరిగింది పుష్ప 2 సెట్స్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. చాలా అంటే అతని మనసులో అనుకున్నట్టు నేనే లాగ్ చేస్తా, నేనే 3-4 years టైం తీసుకొని మరి మూవీ షూటింగ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే, సుకుమార్ అయితే నాకన్నా డేంజర్ తీసుకున్నాడు బాబు అని అనుకుంటుండేమో, చెప్పలేమో. వెళ్ళాడు కాబట్టి నేను అంటున్నా, అలా మామూలు జోక్. అయితే ఇప్పుడు మన సుకుమార్ గారు అయితే చాలా కష్టపడి ఒక్కొక్క సీన్ కోసం చాలా ఈగర్లీ కొంచెం రీషూటింగ్ కూడా మళ్ళీ చేపించడం జరుగుతుంది. పుష్ప 2 లో అయితే జాలిరెడ్డి కూడా ఉంటున్నట. మనం ఇందాక అప్డేట్ అయితే చూసామన్నమాట. వాళ్ళు చెప్పడం జరిగింది. జాలిరెడ్డి అయితే అతను కూడా మెయిన్ విలన్ అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలిసినంత ఇక పుష్ప 3 కూడా ఉంటుందట. ఎందుకంటే పుష్ప 2 క్లైమాక్స్ లో స్టార్ హీరో అయితే రోల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే చూద్దాం. పుష్ప 3 కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. ఇంతే అనమాట. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్. తగ్గేదేలే అండ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ఫ్యాన్.